నేటి పునీతులు పునీత జాన్ బాప్టిస్ట్ దేలా గారు. Angelus Domini nunciavit Maria. విశ్వాసుల సంఘము ఒకే మనస్సుతోనూ ఒకే హృదయముతోనూ జీవించుచుండెను. ఆదివారం ఏప్రిల్ 7, 2024. మొదటి పఠనం అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 32 నుండి 35 వచనాలు. విశ్వాసుల సంఘము ఒకే మనస్సుతోనూ ఒకే హృదయముతోనూ జీవించుచుండెను. వారికి చెందిన ఆస్తిపాస్తులను ఇది నా సొంతము అని ఎవడును చెప్పుకొనుట లేదు. వారికి ఉన్నదానిని అందరూ పంచుకొనుచుండిరి. ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి అపోస్తలులు మహాశక్తితో సాక్ష్యములిచ్చిరి. సర్వేశ్వరుడు తన దైవకృపను సమృద్ధిగా వారిపై కుమ్మరించెను. ఆ సంఘములో ఏ ఒక్క కొరత లేదు. ఏలయనా పొలము గలవారు ఇండ్లు గలవారు వానిని అమ్మి వచ్చిన ఒకటి పైకమును అపోస్తలుల పాదముల యొద్దడి ఆ పైకము వారి వారి అవసరములకు తగినట్లు పంచిపెట్టుచుండిరి. ఇది ప్రభువు వాక్కు. దేవుని నుండి వచ్చినదంతయు లోకమును ఓడించును. రెండవ పఠనం పునీత యోహాను వ్రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు. సోదరులారా, యేసు మెస్సయ అని విశ్వసించు ప్రతి వ్యక్తి దేవుని బిడ్డయే. తండ్రిని ప్రేమించు ప్రతి వ్యక్తియు ఆయన పుత్రుని కూడా ప్రేమించును. దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలకు విధేయులమగుట ద్వారా మనము దేవుని బిడ్డలను ప్రేమించుచుంటిమని మనకు తెలియును. దేవుని ప్రేమయన ఆయన ఆజ్ఞలకు మనము లోబడుటే. ఆయన ఆజ్ఞలు మనకు అంత కఠినములు కావు. దేవుని నుండి వచ్చినదంతయు లోకమును ఓడించును. మన విశ్వాసము చేతనే మనము లోకముపై గెలుపొందుదుము. లోకమును ఎవడు ఓడింపగలుగును? యేసు దేవుని పుత్రుడు అని నమ్మువాడు మాత్రమే. ప్రత్యక్షమైన ఆయన యేసు క్రీస్తే. ఆయన జలముతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆయన కేవలము జలముతోనే కాక జలముతోనూ రక్తముతోనూ వచ్చెను. ఇది ప్రభువు వాక్కు.